ఆయన పేరు చెప్తేనే ఒక సంచలనం, ఆయనే ఒక ప్రబంధన. మీరు చాలా హడావిడిలో ఉన్నట్టుగా కనిపించారు ఈ మధ్య అంతాను. సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్. ఏమవుతుంది? వరుణ్ గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా? సడన్ గా 5-6 చోట్ల పెట్టారు నా మీద అదే కేసు. వేరే వేరే డిస్ట్రిక్ట్స్, ఒకళ్ళకి సంబంధం లేని మనుషులు. వీళ్ళు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి మొదలెట్టారు. జల్లెడ పడుతున్న పోలీసులు, రామ్ గోపాల్ వర్మ. థంబ్నెయిల్ హెడ్ లైన్ లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి, పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి. అది ఏం చేస్తున్నారు? దాని మీద నేను కేసు పెడితే చాలా సీరియస్ అవుతుంది. మరి ఎందుకు పెట్టలేదు మీరు? ఇప్పుడే మీరు ఏబిఎన్ అని పెట్టి మ్యూజిక్ ఇచ్చేసి ఆ రోజు మీరు మంచి సూట్లు వేసుకుని వెనకాల గ్రాఫిక్లు అన్ని పెట్టి చేసినప్పుడు ఈ నిజం చెప్తారేమో అనుకుంటారు. అందరికన్నా అబద్ధాలు చెప్పే వాళ్ళు. ఇవన్నీ కూడా అవి కంప్లీట్గా మీరు వైఎస్ఆర్సీపీ అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా. నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకుంది, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది. నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను. ఎవ్రీథింగ్ అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అంటే వాస్ దేర్ ఎనీ సిగ్నల్ టు యు దట్ వైఎస్ఆర్సీపీ వాస్ గోయింగ్ టు లూజ్ ద గేమ్? గవర్నమెంట్స్ మీద నాకు బిలీఫ్ లేదు, ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు, నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది మీ ఆ టైంలో మేము అఫెండ్ అయ్యా లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకున్నాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు? ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద వచ్చింది, ఆడియో వచ్చింది. కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే విన్నాను దాని గురించి. సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీద అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే? అబ్సల్యూట్లీ లవ్ ద ట్రైలర్. నిన్న మన రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ నేను ఎట్లా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ నో ఇంట్రడక్షన్స్, ఆల్ అక్రాస్ ది వరల్డ్. ఆయన పేరు చెప్తేనే ఒక సంచలనం, ఆయనే ఒక ప్రపంచం. ఏం చేసినా దానికి ఒక స్పష్టత, నిర్దిష్టత ఉండే విధంగా ఎదుటి వాళ్ళు ఎంతైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు తన పందాలో కానీ తన పరిధిలో కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. చాలా క్లారిటీతో ఏ పనైనా చేయడం కానీ, దానికి సంబంధించి మాట్లాడడం కానీ, దాన్ని వ్యాఖ్యానించడం కానీ, విశ్లేషించడం కానీ, వాట్ ఎవర్ యూ టేక్ ఫ్రమ్ ఇన్సైడ్, హీ ఈస్ జస్ట్ క్లియర్. హీ ఈస్ నన్ ది లెస్ రామ్ గోపాల్ వర్మ, ది లెజెండరీ డైరెక్టర్, ఇస్ విత్ us now, and లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆయనతో మాట్లాడుకునేవి. లెట్ us టేక్ ఆల్ ది పర్మిషన్ ఫ్రమ్ యూ. సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీరు చాలా హడావిడిలో ఉన్నట్టుగా కనిపించారు ఈ మధ్య అంతాను. మిమ్మల్ని క్యాచ్ చేయడానికి కూడా కొంచెం లిటిల్ ఎప్పుడు ఉండదు మీ దగ్గర అలాగా. వర్మ గారు అంటే ఎప్పుడు కూడా యాక్సెసిబుల్ టు ద మీడియా అండ్ యాక్సెసిబుల్ టు ద పీపుల్. ఇప్పుడు జరుగుతున్నది, నేను యాజ్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ ది డే 1, అసలు ఈ మధ్య వచ్చిన మాటలేంటి, అసలు వార్తలేంటి? రామ్ గోపాల్ వర్మ గారు తప్పించుకుని పారిపోయాడు. మీరు కూడా 1-2 ఇంటర్వ్యూస్ లో చాలా సర్ప్రైజ్ అయ్యారు, నా మీద ఇలాగొచ్చే ఏంటని. సర్ప్రైజ్ నేను ఇక్కడ అవ్వలేదండి. ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై దట్. ఎందుకంటే నేను మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఐ కేమ్ టు బేసిక్లీ క్లారిఫై. ఇప్పుడు మీడియా ఆస్పెక్ట్ ఎలా అయిపోయిందంటే, ఒక 19 అంటే ఒక మేబీ 40-50 years బ్యాక్ ఆల్ మైటీ అని ఒక బుక్ వచ్చింది. ఆల్ మైటీ, ఇర్వింగ్ వెల్లెస్.
అంటే హీ ప్రపోజ్ ద థింగ్ ఇన్ ద కాంపిటీషన్ ఫర్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో అప్పుడు అవునండి. ఒక జనాల్ని అట్రాక్ట్ చేయడానికి నా పేపరే కొనేలా చేయడానికి ఉన్న ఒక ఆస్పెక్ట్లో ఈ థాట్ ఆఫ్ ఎ స్టోరీ వేర్ దిస్ న్యూస్ పేపర్ ఓనర్ అందరికీ అదే న్యూస్ వస్తాయి, అప్పుడు మన పేపర్ ఎందుకు అంటారు, మన పేపర్లోనే కొన్ని స్పెషల్ న్యూస్ వస్తేనే కదా దాని యూనిక్నెస్ ఉంటుంది అని చెప్పి వాడే న్యూస్ తయారు చేయడం మొదలెడతాడు. అప్పుడే ఆడి దగ్గరకు వచ్చేస్తాడు కదా, మనమే చేస్తాం అంటే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి వాటిని వాడి పేపర్లో వస్తుంది. ఫస్ట్ టెక్మా పేపర్ లో రాదు, అది రాదు, బికాజ్ అది దాన్ని బేస్ చేసి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. నాకు తెలిసి తెలుగులో అంతిమ తీర్పు అని వచ్చింది ఒక సినిమా. ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూస్ తయారు చేసిన అవసరం లేదు, న్యూస్ని వేరుగా ప్రజెంట్ చేస్తారు. ఉన్న దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ చేయటం అనేది ఇప్పుడు న్యూ కైండ్ ఆఫ్ ఏ థింకింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జస్ట్ సమ్అప్ చేయడానికి ఇప్పుడు జరిగిందంతా ఓకే, ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారు నా మీద. దానికి నేను రమ్మంటే అప్పుడు నాకు ఫిల్మ్ వర్క్ బిజీలో ఉండి నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ టైం ఏదో అడిగాను. ఓకే అన్నారు, వాళ్ళు చెప్పారు. ఆ టైంకి నాకు పని అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అడగటానికి అదొక కారణం. రెండోది సడన్గా 5-6 చోట్ల పెట్టాను నా మీద అదే కేసు. వేరే డిస్ట్రిక్ట్స్, ఒకళ్ళకి సంబంధం లేని మనుషులు, డిఫరెంట్ టైమ్ లైన్స్ లో. అదేంటి అందరూ కూడా 1 year తర్వాత 4-5 రోజుల్లోనే ఎందుకు మేలుకున్నారు అనే దాంట్లో ఐ హ్యాడ్ ఎ సస్పిషన్ ఏదో స్కీమ్ ఉంది దీని వెనకాలని. వాట్ కుడ్ బి ఇట్ అండి యువర్ పర్సెప్షన్? ఐ మీన్ మేబీ జస్ట్ ఫర్ హెరాస్మెంట్. అదే చాలా ఓల్డ్ ట్రిక్, అది మల్టిపుల్ కేసెస్ పెడితే అక్కడ అన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది అని ఒక జుడిషియరీని మిస్యూజ్ చేసుకునే ప్లాయ్ అది ఎప్పటి నుంచి ఉంది, అదేం కొత్తగా వచ్చింది కాదు. సో దాంట్లో అంటే అది నా వర్క్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ స్కీమ్ వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలాంటి దాంట్లో? అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ప్రొవిజన్ ఎందుకు ఇచ్చిందంటే జుడిషియరీలో, వెన్ ద పర్సన్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ దేర్ ఈస్ సమ్ అదర్ రీజన్ దే వాంట్ టు అరెస్ట్ విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని దాన్ని డబుల్ చెక్ చేయడానికి మీరు కోర్టుకి వెళ్ళచ్చు. ఈ కారణాలతో నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు నా అనుమానం వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఇస్తారు, లేదు అనుకుంటే ఇవ్వరు. దట్ ఈస్ ఎవెన్చువల్లీ ద డిసిషన్ ఆఫ్ ది జుడిషియరీ. అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి ఐ మైట్ వాంట్ టు బి నాట్ ఇన్ టచ్ విత్ ద పీపుల్. అది కారణం. నేను ఇది మీ ఇందాక అడిగారు కదా, వై యూఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పడానికి, దట్ ఈస్ వన్ రీజన్. కానీ ఇక్కడ దానికన్నా ఇంక్రెడిబుల్ స్ట్రేంజ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు నేను సెకండ్ టైం నోటీస్ ఇచ్చి క్యాన్ ఐ అపియర్ ఫర్ వర్చువల్ అపియరెన్స్ అని అడిగాను. అది కూడా రిజెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది, లేదు అవసరం మీకు కుదరదు, మీరు వచ్చి తీరాలి, ఏదో వాట్ ఎవర్ టైం ఆర్ వాట్ ఎవర్ డేట్ వాళ్ళు ఇచ్చింది అది ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను అడిగిన దానికి నోటీస్కి రిప్లై ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు, ఎవరు పోలీసులు. ఇది 25th ఎప్పుడు అరగంటలో. అప్పుడు నేను లేను. దాని తర్వాత 2 hours తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. నేను అక్కడి నుంచి ఇక్కడ ఉన్నా మొత్తం, అంటే ఇక్కడంటే నా పని చేసుకుంటున్నా బై రెగ్యులర్ వర్క్. వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేయటం కానీ, మన పీపుల్తో కమ్యూనికేట్ చేయటం కానీ, మీడియాలో ఎక్కడైనా రామ్ గోపాల్ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, రామ్ గోపాల్ వర్మ మేము ఎత్తుకుతున్నామని చెప్పలేదు. వీళ్ళు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి మొదలెట్టారు. జల్లెడ పడుతున్న పోలీసులు, రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ. సో దిస్ ఈస్ వాట్ ఇన్ వాట్ యూ కాల్ బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఈవెంట్స్ విచ్ హ్యాపెండ్. బట్ హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి? అంటే మీరు యూఆర్ ఏ స్కాలర్ బై యువర్ సెల్ఫ్, కాన్స్టిట్యూషన్ మీద కానీ జ్యుడిషియరీ మీద కానీ యూ హ్యావ్ యువర్ ఓన్ కాంప్రిహెన్షన్, మీదైన ఒక అవగాహన మీకుంది. అండ్ యూ టాక్ టు పీపుల్ టు నో విచ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్, ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అక్కడ ఒక ప్రాబ్లం ఏంటండి, మీకు లాలో ఎప్పుడు మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూట్ చేశారో యాక్ట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్, మీకు మారుతున్న టెక్నాలజీతో, మారుతున్న ఒక సోషల్ కండిషన్స్ తోటి దే కెనాట్ కీప్ అప్. అది ఎందుకు కీపప్ చేయలేరంటే, ఇప్పుడు మీరు ఒక లాని అమెండ్ చేయాలా లేకపోతే మళ్ళీ రీఫార్మ్ చేసి రీఫ్రేజ్ చేయాలంటే
ఇట్ టేక్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. అది ఫస్ట్ అలా ప్రాబ్లం ఉందని ఒప్పుకోవాలి, దాని మీద డిబేట్ చేయాలి, దాన్ని చేంజ్ చేస్తే ఎలాంటి పర్యవసనాలు వస్తాయని ఈ ప్రాసెస్ అంతా టేక్స్ ఎ వెరీ లాంగ్ టైం. అప్పుడు ఏమవుతుంది, మీకు డెఫినేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఆ టైంలో సెన్సార్ అనేది ఎందుకు పెట్టారు, సెన్సార్ ఒక ప్రజలకి ఒక అఫెన్సివ్ ఇమేజెస్ లేకపోతే నెగటివ్ ఇమేజెస్ లేకపోతే ఇది ఇలా ఉండకూడదు, దాన్ని మనం ఆపేయాలి అనే దృష్టిలో సెన్సార్షిప్ అనేది పెట్టారు. అది 1950లో పెట్టినప్పుడు మీకు టీవీ లేదు, శాటిలైట్ లేదు, సోషల్ మీడియా లేదు, లైవ్ స్ట్రీమింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఆ లా ఇప్పుడు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, అదే దాంట్లో సెన్సార్ పెడతారు. అదొక రీజన్. రెండోది, ఇది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. ఇప్పుడు మీరు సినిమా అంటే ఫ్రైడే వస్తుంది, దానికి థియేటర్స్ బుక్ చేయాలి, ఏదో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మీరు మధ్యలో ఎక్కడో అడ్డు పెడతారు దాన్ని. మీరు లైవ్లో చేస్తూ ఉంటే, నేను ట్విట్టర్లో పెట్టేసి ఆడేవాడు ఇక్కడ పెట్టేసి అక్కడ పెడితే దాన్ని ఎలా చేస్తారు? అప్పుడు దాన్ని మనం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆపాలంటే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లము వాట్ ఈస్ టూ మచ్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అది మరీ టూ మచ్ అంటాం కదా మనం, ఎవరికి టూ మచ్ అది ప్రాబ్లం. ఎవరికి ఆ టూ మచ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు, ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారు, దానికి సరిపడే లా ఎలా చేస్తారు అనేది వేగ్, వెరీ వేగ్. ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో కూడా ఇప్పటికి కూడా ఇట్ షుడ్ నాట్ బి అఫెన్సివ్ అండి. ఏది అఫెన్సివ్ అని ఎలా చెప్తారు? ఎందుకంటే మనుషులు ఎవ్వరు కూడా ఒకలా ఆలోచిస్తారు, అందరికీ వేరే వేరే రకాల టేస్ట్లు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచన విధానాలు ఉంటాయి. అప్పుడు ఎవరిని మీరు మెజర్మెంట్గా తీసుకుంటారు? ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ తీసాడు ఫూలందేవి మీద. అది రీజనల్ సెన్సార్ బోర్డు ఏమో వాళ్ళు కొన్ని కట్స్ ఇచ్చారు. కట్స్ ఇస్తే శేఖర్ కపూర్ సెకండ్ మన రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు. రివైజింగ్ కమిటీలో ఇంకా ఎక్కువ ఇచ్చారు కట్స్. ట్రైబ్యునల్కి వెళ్ళాడు. ట్రైబ్యునల్ అంటే సెన్సార్ బోర్డు సుప్రీం కోర్టు లాంటిది. వాళ్ళు ఒక్క కట్ లేకుండా రిలీజ్ చేయమన్నారు సినిమా. వాట్ ఈస్ దిస్? అది చెప్తున్నా, ఎందుకంటే ఆ వేగ్నెస్ ఉంటుంది. అందులో ఉన్న ట్రైబ్యునల్లో ఉన్న మెంబర్స్ ఒకలా ఫీల్ అయ్యారు, రివైజింగ్ కమిటీలో ఒకలా ఫీల్, అందరూ వేరే వేరే మనుషులు కదా. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు దాన్ని కర్బ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆథరైజ్ బాడీకి ఇచ్చారు, ట్రైబ్యునల్ అంటే సుప్రీం కోర్టు అనుకోండి, వాళ్ళు ఓకే అంటే ఓకే, అక్కడ కూడా ఎక్కడైనా మనుషులే కదా ఉండేది. ఇదేంటి టేస్ట్కి సంబంధించింది, మీరు క్వాంటిఫై చేయలేదు. ఎవరి టేస్ట్ ఏంటి, ఇది చాలా బ్యాడ్ టేస్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది, ఒక అమ్మాయి చీర కట్టుకుంది, ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది, వేరే వేరే వాళ్ళు వేరే వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద. అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు, జనరల్ ఎలా పెడతారు? ఇప్పుడు కమింగ్ టు దిస్ అదే కాంటెక్స్లో ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ ఇదేంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నా ఎందుకు మళ్ళీ హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే మీరు అఫెండ్ అవుతారు. మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి, మీరు అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు అసలు? అది పాయింట్. అప్పుడేంటి ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏముందంటే, ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రిక్విజిషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతలుడి ఫ్రీడమ్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్. అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది? అది అవద్దు కదా. అందరికీ నచ్చేదే నేను చెయ్యాలి అని వాళ్ళందరి దగ్గర నేను టాపిక్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా? లేకపోతే అది ఎలా సాధ్యం? అది అప్పుడు ఏమవుతుందంటే, ఒక వాల్టైర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్ అదర్ పర్సన్ ఆన్ వాట్ హీ ఈస్ సేయింగ్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్, బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రీడమ్ టు సే దట్. ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు, నేను రోజుకి 10-15 పెడతాను, ఏదేదో విషయాల మీద పెడతాను. 1 year బ్యాక్ పెట్టుండి ఈ లోపల 1000 పెట్టి ఉంటాను. ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు, కానీ ఆ ట్వీట్లో ఉన్న కంటెంట్ నేను కండెమ్ చేయట్లా, అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటలా. ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి 100 వస్తాయి. ఇప్పుడు నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక 100 మీమ్స్ వచ్చి ఉంటాయి అలాంటి. ఇది నాకు పంపించినాయి, నేను చెప్పేది ఇంకా నాకు తెలియని ఉండొచ్చు. కరెక్ట్. సో అప్పుడు
ఇప్పుడు 19(1)లో ఏమంటుందంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్, త్రూ పిక్చర్, త్రూ కార్టూన్, త్రూ టెక్స్ట్, ఏదో వాట్ ఎవర్ మేనర్. దాంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ 2లో ఏముంటుందంటే అది ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి, ఒక డిస్రప్షన్కి క్వాంటిటీ ఉండాలి. నా మనోభావం దెబ్బతింది అంటానికి మనోభావం దెబ్బతింటం వలన ఇది జరిగింది, దేర్ హ్యాస్ టు బి అన్ యాక్ట్ దట్. ఇప్పుడు ఆ ట్వీట్ నేను 1 year బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా, ఎవరైనా కొట్టారా, లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరగనప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సెక్షన్స్ లైక్ దట్, అది అబ్సల్యూట్లీ ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు లా అనేది మీకు లాయరా ఇదా కాదు. ఇవాళ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఓకే, మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని? జడ్జి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇది సంగతి అని. పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తారో వారు తన అడ్వకేట్ దాంతో అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో. ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీడియా లేదు. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ఎవరు? వాళ్ళకి బయాస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు. మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు, నాకు తప్పించి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు కదా. అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో. ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కోండి అని హెడ్లైన్ పెడతారు. ఏది నా ఫోటో పెట్టి మీరు అన్నట్టు అది. అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవెన్షన్ టు ది నేషన్. ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు. అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్. అప్పుడేంటి, మీరు థంబ్నెయిల్ హెడ్లైన్లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి, అది ఏం చేస్తున్నారు, నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఇట్ ఈస్ యువర్ మౌత్ అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దే వాంట్ వ్యూవర్షిప్, దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్. అలాగే కాకుండా దే వాంట్ టు ప్రొవోక్ దోస్ పీపుల్ ఆల్సో. పోలీసు కూడా అయ్యి చూసిరా ఏమంటున్నాడో ఇలాగా అని. సో దట్ ఈస్ వై ఇట్ కమ్స్ అండర్ మెలిషియస్ ఇంటెన్షన్ యూనో. ఓకే, సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటారు దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది. నేను పెట్టింది ఏంటి, మరి ఎందుకు పెట్టలేదు మీరు? ఇది అది ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి అంటే నా ఒక్కడని కదా, అందరి వాళ్ళకు కూడా తెలీదు. లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం ఏదో పెట్టుకుంటాడు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఇలాంటి వేరే ఇంటెన్షన్స్లో వస్తాయి. లేకపోతే వాడి ఒక ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, నా మీద కోపం, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆన్ దట్. అప్పుడు నా పర్సనల్ దాంట్లో నేను అది తీసుకుంటానంటే ఏం వెళ్తాం అంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటాను. బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్? ఐ డోంట్ నో. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా, న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామగోపాల్ ఇలా అన్నాడా, ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు, అంతే, లోపల ఎవరు చూడరు. అసలు ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు. అంత బోల్డ్గా హెడ్లైన్ పెట్టాడంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం మనం. అవునండి. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్ యూనో. అప్పుడు ఇప్పుడు నేను ఒక అడవి అనుకోండి, మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది, నక్క ఉంటుంది, లేకపోతే పులి ఉంటుంది, తొండ ఉంటుంది, కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకు మనుషులు అందరూ కూడా రకరకాల జంతువులు అంటారు. అందులో మీకు ఇప్పుడు పాముకి పులి కంప్లైంట్ ఇచ్చి పులి ఏమో నేను కోతిలో ఎగరలేకపోతే కోతి ఏంటి కెచ్చకెచ్చ అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు ఒకరికొకరు. కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు, అక్కడ ఉండడం తప్పిస్తే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చినవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, సర్దుకుపోతాం. ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు
దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో. ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు, దాన్ని సంహౌ దాన్ని ప్యాసిఫై చేయడమో ప్లికేట్ చేయడమో మోడల్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు అప్రైట్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు బి వెరీ పంజెంట్, యూ హ్యావ్ టు బి వెరీ స్టర్న్. మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలిందిరా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ 25th, ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు గెట్ ఇన్ టు యాక్షన్, అది లేదు మీ మాటల్లో. యు ఆర్ జస్ట్ అనలైజింగ్, యు ఆర్ జస్ట్ దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్ కి లేకపోతే మీడియాకి. నా మెయిన్ పాయింట్, ఐఎమ్ జస్ట్ ఎ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్. అఫ్ కోర్స్ దట్స్ ట్రూ. ఇప్పుడు నేను ఒక పాము నన్ను కాటేయటానికి వచ్చిన, నేను ఆ పాము విషంలో ఏముంటుంది, దాని స్పీడ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, వాట్ ఇట్ థింగ్స్, అండ్ నేను అలా ఆలోచిస్తాను. అంతేగాని పాము నేను పాముకి భయపడను, కోపం రాదు, దాన్ని కసితో చంపాను. You analyze మై things. నేచర్ ఆఫ్ మై మైండ్ Yes, I know. That I agree, sir. కాంటెక్స్ట్ లో. That I agree. అందుకని నేను ఐ ట్రై టు దిస్ అనలైజ్. కానీ అనలైజ్ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు. అంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అనేది అగ్రెషన్. అది ఛాలెంజ్ చేసి ఎవరినో చేయటానికి. అవును. See, the police are doing their duty. Everybody is doing their duty. నేను ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరిని కానీ ఇంతవరకు నేను ఫలానా కూడా వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు. ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? 5-6 చోట్ల ఒకేసారి పెట్టారు 1 year తర్వాత అంటే దేర్ ఇస్ సమ్ క్లీన్. ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లానా, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, ద రీజన్స్ క్యాన్ బి మెనీ, ఇట్ మైట్ నాట్ బి వన్ ఆర్ Can be many. Yeah. Can be many. సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవరాల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ, వెదర్ ఇట్ ఈస్ అ ఫినామినా ఆఫ్ సోషల్ మీడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ డస్, దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ లోంచి నేను ఒక అనలిస్ట్ లాగా చెప్తున్నాను. మై కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ బేసిస్ అండ్ నేచర్ ఆఫ్ దిస్. ఇది ఏంటి అన్నది నా కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది, అది దాని గురించి మాట్లాడే మీనింగ్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని వచ్చి వెళ్ళారు, మీరు దొరకలేదు, దే వెంట్ అవే, తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఈస్ దెర్ ఎనీ థింగ్ దట్ గోయింగ్ బిట్వీన్ యూ అండ్ పోలీస్? నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు. లాస్ట్ మెసేజ్ ఐ గాట్ ఈజ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది, ఫస్ట్ నోటీస్కి నాకు టైం కావాలంటే ఓకే కమ్ 25th రండి అని నాకు అదే దాంట్లో పంపించారు. అదే మెసేజ్కి నేను మళ్ళీ ఫర్దర్ టైం అండ్ వర్చువల్ అపియరెన్స్ అడిగాను, దానికి రిప్లై రాలేదు. ఆ పంపించిన 20 నిమిషాలు వచ్చారు పోలీసులు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రాలేదు. తర్వాత ఇంతవరకు నా కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా తయారు చేసిన స్టోరీ. మీడియా యాక్షనే ఉంది అందులో అంతే. అయితే ఇందులో ఇంకొక పాయింట్ సార్, మొన్న ఎక్కడో మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఈజ్ మెంట్ టు షేర్ నాలెడ్జ్, షేర్ ఒపీనియన్స్ అమంగ్ పీపుల్, అమంగ్ ఎవ్రీబడి. అలాంటిది ఎక్స్పెక్టెడ్ సోషల్ మీడియా అంటే. బట్ ఆన్ ది అదర్ సైడ్ డయాగ్నల్లీ ఆపోజిట్ సైడ్ జరుగుతుంది అన్నది మీ నోట్లోంచి వచ్చిన. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద మీమ్స్ లాగా లేకపోతే తయారు చేసి పెట్టారు కదా ఒక టైంలోని, డిడ్ ఇట్ నాట్ లుక్ టు యూ లైక్ దట్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ది నేచర్ ఆఫ్ ది మీడియా, నేచర్ ఆఫ్ ది సోషల్ మీడియా? ఇప్పుడు మీరు కొన్ని వాట్ మార్ఫింగ్ అంటారా, లేకపోతే ఇన్ యువర్ టెర్మినాలజీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఆ పెట్టినప్పుడు మీకు మొన్న ఏదైతే మీరు స్టేట్మెంట్ అన్నారో అప్పుడు మీకు స్ఫురించలేదా అది, మనం వీఆర్ డూయింగ్ ఆర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా
బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ పర్సన్. రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ రాంగ్ రైట్ ఎలా డిటర్మిన్ చేస్తారు మీరు? అదే కదా మీరు వేగ్నెస్ ఇందాక అకార్డింగ్ టు ది లేటెస్ట్ స్టేట్మెంట్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ యూ, నేను ఇది అడుగుతున్నాను సార్. నేను మిమ్మల్ని క్లోజ్ గా అంటే సోషల్ మీడియా ఒరిజినల్లీ వచ్చినప్పుడు ద ఫౌండర్ సెడ్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఐడియాస్, హ్యావింగ్ ఏ కామన్ గ్రోత్ అండ్ బ్లా 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 బ్లా. అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాను. ఎందుకంటే ఏది మీరు వాళ్ళు కన్సిడర్ తీసుకోలేదు. ద డైవర్సిటీ ఫేజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ పోలరైజింగ్. అందరూ అందరినీ కొట్టుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది దట్ ఈస్ అది ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఆన్ కంప్లీట్లీ ఆపోజిట్ వే. ఎందుకంటే మీరు ఉతోపియాలో అక్కడ తీసుకున్న ఫండమెంటల్ అబ్జర్వేషన్ లో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనుషులంతా ఒక్కలాగా ఉంటారు అని అనుకున్నారు. ఉండరు. మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళ లాయల్టీస్ వేరు ఉంటాయి, వాళ్ళ అంబిషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ది ఒక మీమ్ పెట్టాను. కమలా హారిస్ ని షవరింగ్ చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ లో క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఘోరంగా ఓడించాడు అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్, అది ఒక కామెడీకి ఎక్స్ప్రెషన్. ఒకడేమంటాడు, డొనాల్డ్ ట్రంప్ని మంగళుడు అంటున్నావా అంటాడు ఒకడు. ఇంకోటేమో స్త్రీని అంత చులకంగా చూస్తున్నావా, గుండు కొట్టేస్తున్నావా అంటాడు ఒకడు. అంటే అప్పుడు దాని వల్ల ఏం తెలుస్తుంది, మీరు ఏమన్నా ఏది చేసినా వేరే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. కామన్ పర్స్పెక్టివ్ అని ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు మీరు ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్లో మీరు ఎలాంటి నేచర్ తీసుకున్నారు అనే దాని మీద 100 years నుంచి జరుగుతున్న డిబేట్ లో ఏంటి, ఏది టూ మచ్, అది మళ్ళీ మనం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశారు. ఆయన ఏం చేశారు, హిజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై కమ్యూనిజం ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ కాంటెక్స్ట్ ద డెమోక్రసీలో వర్కౌట్ అవ్వదు అనేది ఒక తన థియాలజీ ఇవ్వటానికి ఏం చేశాడంటే యానిమల్ ఫామ్లో ఫామ్ హౌస్ పెట్టి మన సొసైటీలో ఉన్న అందరినీ జంతువుల్లో పందులు, గుర్రాలు, గాడిదలు ఈ అన్ని పెట్టి వి రిప్రజెంటెడ్ ఈచ్ ఆఫ్ అస్ ద థింకింగ్ ఆర్ డిఫరెన్స్ కానీ హ్యూమన్ డిఫరెన్సెస్ యానిమల్స్ లో పెట్టాడు త్రూ ది యానిమల్స్. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్ రిటన్ ఇన్ హిస్టరీ. కానీ అప్పుడు మీ దాన్ని ఇప్పుడు వచ్చింది అనుకోండి ఆ బుక్, రష్యన్స్ కమ్యూనిస్టుల పందులు అంటావా అంటారు, ఆడు గుర్రమా, ఈడెవడో ఇదా అదా అది వస్తుంది. అప్పుడు మీరు చదివేసి ఊరుకున్నారు, సోషల్ మీడియా లేదు, మీకు మీ నోరుకి ఎక్కడ మీకు ఒక ఏముంటుందని దానికి ఒక అవుట్లెట్ లేదు కాబట్టి చదివేశారు. ఇప్పుడు యానిమల్ ఫామ్ వస్తే ఎవరికి నచ్చదు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడి ఇది ఉంటుంది. అంటే తులసి దళం లాంటి ఒక నవలని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పంపిస్తే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పబ్లిష్ చేయనిది ఆంధ్రజ్యోతి వీక్లీలోని అని అప్రైట్ గా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్ రియల్లీ దట్ ఆల్ కెన్ రీడ్ ఇన్ కామన్ అనే పాయింట్ మీద. ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వర్మ, రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ మేకర్, యాజ్ ఎన్ ఐకన్, ఈ సమ్వేర్ ఎల్స్ ఇన్ ది వ్యూ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ వ్యూ ఆఫ్ ది మీడియా. మేమందరం మిమ్మల్ని చాలా హైగా వీ విల్ రెకన్ యూ అనే వెరీ హై నోట్ నార్మల్గా. తర్వాత ఆ ఆస్పెక్ట్లో ఏమైందంటే మీరు వన్ వే ఆర్ ది అదర్, మీరు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని చెప్పడం, అండ్ ది ఫిల్మ్స్ ఆర్ ది కంటెంట్ దట్ యూ డిరైవ్డ్ ఆన్ స్క్రీన్ దట్ ఆల్ వెంట్ రెపిగ్నెంట్ టు తెలుగుదేశం పాలసీస్ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కూటమి, అండ్ ఇవన్నీ కూడా అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి. మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది, మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్లా. ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్. ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం, అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నాను. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, యూ లవ్ హిజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్, ఇది సినిమా మీడియా.
అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్. ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ మీ దేర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈజ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెషన్ అనేది మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం. కమ్యూనికేషన్ అనేది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం. ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. అది మీ దగ్గరికి రీచ్ అయిందా, ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకోను. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఐ కెన్ కమ్యూనికేట్ పాసిబ్లీ టు 1 or 2 people. ఐ కాంట్ కమ్యూనికేట్ టు థౌజండ్స్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకోండి. వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నవ్వుతే ఏదో చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నాడండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మణిరత్నం గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో. ఏదో చేసిన మర్చిపోయాను. ఆ అభిప్రాయ భేదంతో ఏదో రాజా గారు ఏదో అన్నారు, మణిరత్నం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దు అని డిసిషన్ తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కుర్రవాడిని రోజాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. రెహమాన్ అయిపోయి 1 year 2 yearsలో ఇళయరాజాని దాడేశాడు. ఈ జెంటిల్మెన్, కాదలని, రంగీలా ఇవన్నీ వచ్చినాయి సినిమాలు. అప్పుడు మణి గారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ 2 years ఆ టైం అయిందా, ఏదో ఫంక్షన్లో గబుక్కుని కలిశారు ఇళయరాజా ఎదురుపడ్డారు ఎక్కడో. అప్పుడు ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడనట్టు తిప్పిస్తే ఎంత పొగరో, అంత అసోసియేషనాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది. అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్. లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు అక్కడ ఎన్నో. లక్ష్మణుడు నవ్వు అని అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధు ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు. నాకు బుద్ధి ఇలాగనమాట మీరు చెప్పింది అదే ఆ నవ్వుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేను ఏదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ ఇవ్వనండి, అతని గొంతులో ఒక వణుకు వినపడుతుంది అంటాడు, లేకపోతే అతను ఇది అంటాడు. అలాగా మీరు దేనైనా చేయొచ్చు. Of course, that can be interpreted into anything and misconstrued. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏముండదంటే బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద స్టార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద. మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది అది, అందరూ చేసేది. ఇప్పుడు ఇంకోటి నాగార్జున శివ ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో అది ఒక పెద్ద స్పెషల్ క్వాలిటీ ఉంది సార్, చూడండి ఒక్కలా అలా ఉంటారు అసలు, అలా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాడు అని చెప్పారు నాగార్జున కూర్చుంటే. నాగార్జున మీద ఫ్లాప్ అయితే ఎంత డల్గా ఉన్నాడు చూడండి, అది ఎవరు రావట్లేదేమో కలవటానికి అందుకుని ఎక్కడో ఉన్నాడు అంటారు. ఇలాంటివి నేను ఎన్ని చూసుంటాను అసలు నా మొత్తం లైఫ్లో. నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నా, ఇదేం కొత్త కాదు అది. కానీ అది హ్యూమన్ నేచర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా జర్నలిస్ట్ అంటాం కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది నేచర్. అది
హ్యూమన్ బీయింగ్కి ఒక దేవుడో నేచరో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు పెట్టిన ఒక పర్టికులర్ చిప్ అది. చిప్ ఆ చిప్ నుంచి వస్తుంది కానీ అదేమి ఒక స్పెషల్గా తయారు చేసి అంతే ఉండదు సీన్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. Yeah. అయితే నేను ఇందాక మళ్ళీ ఐ విల్ జస్ట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తా. ఇక్కడ మీకు సంబంధించినంత వరకు వై దిస్ బికేమ్ దట్ బిగ్గర్ రప్చర్ ఇక్కడ మీడియా వైజ్? సార్ ఇక్కడ రప్చరు ఓన్లీ మీడియా. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, మీడియా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటుంది నేను అనుకోవట్లేదు. ఆ నెగటివిజం అనేది కూడా అదొక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏదో చేసా అనేసి వాళ్ళు ఎవరు అనుకోవట్లేదండి. వీఆర్ ఆల్ రన్నింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవనండి, ప్రోగ్రామ్స్ అవనండి, అవి కామన్ బికాస్ ఆఫ్ యువర్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ యువర్ సూపర్ స్టార్డమ్. లేకపోతే అంత ఫోకస్ దానికి రాదు. 100% ఐ కెన్ వాచ్ ఇట్, ఐ కెన్ జస్ట్ గ్యారంటీ ఇట్. మీరు లేకపోతే మాకు ఎయిర్ టైం వేస్ట్, మాకు స్పేస్ వేస్ట్, మ్యాగజైన్స్ లోని వాటిలోని ప్రతి వాళ్ళ మీద అయ్యారు కదా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఆల్మోస్ట్ నాట్ ఇట్ లుక్డ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్. మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీయడం కానీ లేకపోతే వ్యూహం తీయడం కానీ ఇవన్నీ కూడా అవి కంప్లీట్ గా మీరు వైఎస్ఆర్సీపీ అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా అది విల్ ఇట్ నాట్ రిఫ్లెక్ట్ లైక్ దట్ అండి? ఇప్పుడు ప్రతి మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టాండింగ్ ఇన్ సొసైటీ హీ విల్ బి ఒపీనియన్. వాడి ఒపీనియన్స్ వాడికి ఉంటాయి. మనం పొద్దున్న లేగిస్తే మనం చేసేది మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఇందాక డెమోక్రసీలో అదేనా, నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకుంది, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది, ఈ మ్యూజిక్ నాకు నచ్చే ఫ్రీడమ్ ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దట్ మైట్ నాట్ బి లైక్ బై సమ్వన్ ఎల్స్. ఉదాహరణకి నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం, మా వైఫ్కి ఏమో గజల్స్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికి ఉండదు డిఫరెన్స్ అది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎస్పెషల్లీ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఎక్కడ ఉండదు? మీకు చైనాలో ఉండకపోవచ్చు, నార్త్ కొరియాలో ఉండకపోవచ్చు. సపరేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి పాపులర్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ ఎ పవర్ఫుల్ గ్రూప్ అనేది లేని ఎక్కడ ఉంటాయి? ఈ కంట్రీస్లో ఉంటాయి. అవి ఆ కంట్రీ ఓకేనా మీకు? దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే అన్ని తీసుకోవాలి కదా అప్పుడు, దాని తర్వాత అన్ని తీసుకోవాలి. అంటే మీరు అంతవరకు అక్కడ కంట్రీస్ వరకు వెళ్తున్నారు. ఘంటసాల గారు రైనింగ్ సుప్రీం స్టేజ్ లోనే, అంటే ఘంటసాల గారు తప్పితే ఇంక వాళ్ళలో ఇంకో గాయకులు లేడు అనుకుంటున్న రోజుల్లోనే కోదండపాణి గారు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం చేశారు ఆయన్ని. వై అంటే ఘంటసాల గారి మీద ఇష్టం లేకనో లేకపోతే ఘంటసాల గారు అవసరం లేదనో కాదు కదా, బట్ హీ లైక్డ్ హిస్ వాయిస్. అది ఆయన పర్సనల్ చాయిస్. లేటర్ ఆల్ పీపుల్ ఫాలోడ్ దిస్ సూట్. ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరో కొత్త వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది కూడా ఆయన డిసిషన్ కదా. ఈస్ గోయింగ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ కదా. బేర్ ది బ్రంట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, హోల్ వరల్డ్ ఈజ్ నౌ అరౌండ్ యూ. మీడియా, అది అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆల్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్. ఏమవుతుంది? వరుణ్ గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా? అరెస్ట్ అయిపోయే స్టేజ్ ఈజీ ఆన్ ది వెర్జ్ ఆఫ్ బీయింగ్ ఇన్కార్సరేటెడ్ అనే ఒక పాయింట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతున్నది సార్. ఇప్పుడు ఈ చేసుడు ఎవరు చేస్తారో తెలుసా మీకు? వాళ్ళకి అరెస్ట్ మీన్ కూడా తెలియదు. ఫస్ట్ అరెస్ట్ అంటే ఎందుకు చేస్తారు, ఏంటి మీనింగ్ అని కూడా తెలియని వాళ్ళు అరే అరెస్ట్ అయిపోతాడా అని ఆడు ఫీల్ అయిపోతాడు. ఎమోషన్. అరెస్ట్ అవున వాళ్ళు గాంధీ గారి దగ్గర నుంచి ఎంతవరకు అరెస్ట్ అవున వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడున్న సిట్టింగ్ ముఖ్యమంత్రులు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు, అందరూ ఎవ్రీబడి. ఏంటి అరెస్ట్ అంటే ఏంటి? దాంట్లో అంత పెద్దది నాకు మీరు అంటుంటే నాకు గోపాలరావు గారు దేనికి అరెస్ట్ అయ్యారు అనేది పాయింట్ అక్కడ. దేనికి అరెస్ట్ అయ్యారంటే మర్డర్ చేశారా, లేకపోతే ఏదైనా అసాల్ట్, క్రిమినల్ అసాల్ట్ చేశారా, ఏదో స్కామ్ చేశారా? అరెస్ట్కి ఉన్న రీజన్ బట్టి ఉంటుంది, కానీ అరెస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్. ట్వీట్ పెట్టాను అంటే అలాంటి దానికి అరెస్ట్ చేస్తే మీరు ఎన్ని లక్షల మంది చేయాలి అరెస్ట్? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా ఉంటుంది అసలు ఎక్కడైనా? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా రోజులో మీరు 12 గంటలు మేలుకుని ఉంటే 15 చూస్తారు మీరు అఫెన్సివ్ ట్వీట్. ఇందులోనే ఒక ఎలైట్ డౌట్ ఉన్నదండి. మీరు వాట్ రియల్లీ ఫోర్స్డ్ యూ, మిమ్మల్ని ఏది అంత బలవత్తరమైన కారణం మిమ్మల్ని అంత ముందుకు తోసి మీరు ఆ విధమైన ట్వీట్లు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఆ రకమైన పోస్టులు పెట్టడం కానీ? అంటే ఏమి నన్ను ఫోర్స్ చేసిందంటే, నన్ను ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారని ఎవరైనా అసలు నాకు అర్థం కావట్లేదు.
నేను ఎవ్రీబడి మీద నా మీద నేను కూడా జోకులు చేసుకుంటాను. దట్ ఈస్ మై పర్సనాలిటీ విచ్ ఐఎమ్ షేరింగ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్, మై ఒపీనియన్ ఆన్ సమ్వన్ or my analysis of someone or something which I thought was very funny or some comment I will make at that point of time what I understood about it. అది నేను 2 రోజుల తర్వాత మార్చుకోవచ్చు కూడా, ఎందుకంటే న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. ఆఫ్ కోర్స్. ఎవరినైనా ఎలా ఫోర్స్ చేస్తారు? ఒక్క ఉదంతం చెప్పండి, ఒకటి ఇంకోటి ఫోర్స్ చేసి అలాంటి. అంటే ఇక్కడ ఉదంతం అన్నది పబ్లిక్ గా సర్ఫేస్ అయ్యి స్క్రీన్ మీద కనిపించడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అన్న విజువల్స్ ఎప్పుడు లేవు. నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను, ఎవ్రీథింగ్. అది నా ఇష్టం అని మీరు బుక్ కూడా రాశారు అనుకోండి, అది దాంట్లో ఇంక మీ మీద అసలు నో ఒపీనియన్ ఇస్ డివైడెడ్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇట్ హ్యాస్ టేకన్, మీరు సినిమా వరకు, సినిమా మీడియం వరకు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా దేర్ ఇస్ నో బడీ కెన్ రియల్లీ కౌంటర్ యూ అండి. నేను అదే చెప్తున్నాను, అసలు మీ ముందు వచ్చి నిలబడే వాళ్ళు, మన నిలబడి మాట్లాడే వాళ్ళే లేరు. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఒక యాక్టర్ చచ్చిపోయాడు. అవును. టోటల్ నేషనల్ మీడియాలు, అన్ని మీడియాలు ఒక 6 నెలలు సంవత్సరం గడిపినాయి దాని మీద. అమ్మో, రిపబ్లిక్ బాలీవుడ్ అన్నారు, బాయ్కాట్ కరణ్ జోహర్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. అంత అయిపోయి ఏమేమి తెలుసు ఎవరికైనా? ఆ కేసు అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఒక వేవ్ లాగా వస్తుంది, మీనింగ్లెస్. అది ఎందుకు వస్తుంది అంటే ఎవరికి తెలియదు, ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏంటి, మీరు గుంపులో గోవిందలాగా ఒక రైట్ అయింది అనుకోండి, అందరే అరుస్తారు. అరిసి మీరు అడగండి దేని గురించి అరుస్తున్నారు, ఆ సబ్జెక్ట్ గురించి ఏంది అడగండి ఎవరినైనా ఎవరికి తెలియదు. అది ఒక మాబ్ మెంటాలిటీ దట్ ఆల్సో కీప్స్ కమింగ్ ఇంటు ద సోషల్ మీడియా. కానీ మీరు ఇందులో ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉన్నదండి. మీరు పోలీసు ఆఫ్టర్ దే అప్రోచ్డ్ యూ, ఒక 3 days you are not active on media. ఇప్పుడు చెప్పాను కదా రీజన్ I was not active because apprehensions of these 5-6 people same time putting a case. 5-6 మంది వేరే వేరే జిల్లాల్లో అదే కేసు మీద FIR రిజిస్టర్ చేయటం జరిగింది. అందుకని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అది కూడా చెప్పా ఇందాక. అవును. అప్పుడు అరెస్ట్ కి ఉండక ముందు అది చెయ్యాలన్న డిసిషన్ తోటి నేను 1 or 2 days ఆపాను. ఏం ఆపాను? ఫోన్ ఆపాను. అదే ఫోన్లో ఇంకేం వస్తున్నాయి, నా మీద పరామర్శలు, నా మీద ఏదో క్వశ్చన్లు, ఇలాంటివన్నీ వచ్చి అది లేపడానికి లేపాను. బట్ నేను ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడే ఉన్నా, అది చెప్తున్నా. ఆ 3 days లోనే ఈ కైండ్ ఆఫ్ మిస్ అయిపోయాడు ఎక్కడో ప్రకాష్ రాజ్ గారే. కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను, పోలీసుల దగ్గరికి వెళ్ళి అడగల మిస్ అయిపోయాడా అని అడిగారా? వాళ్ళు చెప్పారా? చెప్పలా. పోలీసులు నోరెప్పకుండా మీరు అన్ని ఇన్ని ప్రోగ్రాములు చేసి థంబ్నెయిల్స్ అన్ని చేస్తే ఏంటి అర్థం? అది అంటే వాళ్ళకి ఉద్దేశమే లేదు. ఇందులో నిజం తీసుకోవాలన్నది మీడియాకు ఉండాలి. నిజం తెలుసుకోవడానికి ఆబ్వియస్ థింగ్ ఏం చేయాలి? పోలీసులు అడగాలి. అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారా? ఉంది అని చెప్పారా? అది అవలా. మేము టీములు పెట్టామని చెప్పారా? చెప్పలా. మేము గాలిస్తున్నాం, మహారాష్ట్రకి పంపాం, అక్కడ పంపాం, పోలీసులు చెప్పారా? చెప్పలా. ఇవన్నీ వాళ్ళు ఊహించుకుని పెట్టుకున్నారు. అంతే. అంటే ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను గాసిపింగ్ అని దాన్ని నన్ను, బట్ ఎవరి పెర్సెప్షన్, ఎవరి తాలూకు కాంప్రహెన్షన్ దాని మీద మీతో ఎఫినిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియాలో. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దే ఆల్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ యు ఆర్ నాట్ అవైలబుల్. Because you are not. Verma is such a bold and beautiful person. You will only call. Come on, you take the interview, take the content. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సార్, మీరు అది కరెక్ట్ అండి. ఓకే, అది కరెక్టా కాదా నేను మీకు నా కారణాలు చెప్పాను. అప్పుడు సెకండ్ ఇమీడియట్ రామ్ గోపాల్ అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ అవైలబుల్ పర్సన్ పోలీసే కదా. అవును, ఎదురే కదా పార్టీలు అక్కడ. ఎగ్జాక్ట్లీ. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు, నేను అరెస్ట్ కాబోతున్నా. ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు అడగరు? మీరు చెప్పండి నాకు. ఎందుకు అడగరు అంటే న్యూస్ అయిపోతుంది. వాళ్ళు లేదు అంటే మీకు మళ్ళీ మెటీరియల్ ఉండదు పెట్టడానికి అక్కడ. అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పా. ఆర్జీవీడన్లోకి పోలీసులు అసలు రాలేదు అని చెప్పా. అప్పుడైనా వెళ్ళి అడిగారా? అడగల. అది ఎందుకు? మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు.
అందుకని సస్టైన్ చేయడానికి లాగుతారు. దిస్ ఇస్ వాట్ సినిమా లాంగ్వేజ్ లో కథ లాగడం అంటే ఇదే. కథ లాగడం అంటే అది సెకండ్ హాఫ్ లో లాగుతారు అది కథని. అది అయితే సార్ ఇంకొకటి సార్, ఇన్ జనరల్ గా అవన్నీ డౌట్లే తప్పితే దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. మీరు వ్యూహం సినిమా తర్వాత నేను ఇంకా పొలిటికల్ సినిమాలు చెయ్యను అని చెప్పి ఒక మాట అన్నారు. ఎందుకన్నారండి ఆ మాట? అప్పటికి ఏమీ లేదు కదా. అప్పుడు నాకు బేసిక్ గా ఐ వాజ్ వెక్స్ విత్ ఆల్ దిస్ సెన్సార్ డీలేస్, ఇది అది పెట్టి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి, అంటే వాటిని డీల్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఐ సడన్లీ గాట్ వెక్స్డ్. అంటే మీరు కాంప్లెక్సిటీ మీరు ఒకటి చేయలేనప్పుడు దానికి విపరీతమైన మీకు ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి కౌంటర్గా అన్నిసార్లు సినిమా పోస్ట్పోన్ చేసేసి అది కట్ చేయమండి పేర్లు ఇది ఇలాంటి హెడేక్స్ అన్ని నాకు వెక్స్ అయిపోయింది ఆ టైంలో. దాని వల్ల చెప్పేది నేను ఇది 100% మీ తాలూకు పాయింట్ని మీ మాటని నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అప్పుడు కూడా నేను ఇంకా తెలుగులో సినిమాలు చేయను, ఈ సెన్సార్లతో నాకు పడట్లేదు, అసలు వేస్ట్ సెన్సార్ బోర్డు అని చెప్పి అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనే ఆ ఇంగ్లీష్లో కంటెంట్ నేను రాశాను, యాడ్ ఇచ్చారు మీరు ఆంధ్రజ్యోతి. ఓకే. సో నౌ దట్ మీరు సెన్సార్ వాళ్ళతో విసిగిపోయి ఆ మాటను నేను అన్నాను అన్న మాటని 100% నేను ఒప్పుకుంటాను. అండ్ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆల్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ అట్ ద టైమ్? మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడరా అని పక్కన పెట్టండి. అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ దట్ వైఎస్ఆర్సీపీ వాజ్ గోయింగ్ టు లూజ్ ద గేమ్? అబ్సల్యూట్లీ నాకు లేదు. ఇంకోటి నేను చాలా క్లియర్గా చాలాసార్లు ఏం చెప్పానంటే, గవర్నమెంట్స్ మీద నాకు బిలీఫ్ లేదు, ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు, నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు, ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను, యోగప్పుడు కూడా చెప్పాను. మీరు అది చెప్పారు. వైసీపీ పార్టీ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పాను. కేవలం స్టోరీ ఎలిమెంట్ జగన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే తీశాను. వైసీపీ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు అన్న, బాగుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోలేదు. నేను ఇక్కడ ఒక పాయింట్, బికాజ్ యూఆర్ బోల్డ్ పర్సన్ టు ఆన్సర్ దిస్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చాలా బాగా చేశారు కదండి అంటే, మరి ఎందుకు పోయింది ఎలక్షన్ అని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో నన్ను అడిగారు. అంటే యూ హ్యావ్ దట్ అబ్జర్వేషన్ ఆన్ ద గవర్నెన్స్. Observation of governance is different, but my belief in the Socrates philosophy that nobody knows nothing is a point. But Donald Trump, Kamala Harris election lo, all mainstream polls gave either a knife edge kind of a thing or a clear win for Kamala Harris. Exact opposite వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వచ్చింది. మీరు ఎంత తెలివివాళ్ళైనా ఎంత అబ్జర్వేషన్ ఏ ఉన్నా సరే ఐ కాంట్. ఇప్పుడు నేను మీకన్నా తెలివైన నేను అనుకోవచ్చు, మీకన్నా నాలెడ్జ్ ఉందని కూడా అనుకోవచ్చు, కానీ మీ మనసులో ఏముందో నా వల్ల కాదు చెప్పడం. అది నేను చెప్పేది. అదే అంటే అది దట్ ఈస్ ద పాయింట్. అది ఎక్కడైనా ఎవరికైనా అప్లై అవుతుంది సార్, ఎవరికైనా ఏ ఏరియాలోనైనా అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇన్ జనరల్ గా అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీయనని మీరు అన్నారో, దానికి బిహైండ్ గా మీకున్నది యు ఆర్ వెక్స్డ్ అప్ విత్ ది సెన్సర్ డిపార్ట్మెంట్, ఈ డిలేస్ ఇన్ గెటింగ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. ఓకే, కానీ అక్కడే ఏమైందంటే వరం గారు ఎక్కడో సెన్స్ చేశారు, కానీ అదే అందుకే వైఎస్ఆర్సీపీ అనేది రావట్లేదు. దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు అప్పుడు అన్నాను కాబట్టి ఇది అంటున్నారు, ఇదే ఇప్పుడు అన్నాను అనుకోండి బైబిల్ పోయాడు అంటారు. సో మీరు ఎప్పుడు ఏమి ఎక్కడన్నా దానికి కావాల్సిన అర్థాలు వేరే వాళ్ళు వేరేగా తీస్తారంట. ఎప్పుడైనా ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అదే ఇందాక లక్ష్మణుడు నవ్వులాగే ఉంటుంది. కాన్స్పిరసీ థియరీ అనేది చాలా నచ్చుతుంది ఆడియన్స్ కి, ప్రజలకి జనరల్ గా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎప్పుడు ఎవడో నమ్మడు, దాని వెనకాల ఉద్దేశం, పక్కన ఉద్దేశం, ఈ పక్కన ఉద్దేశం అలాంటివి చూస్తారు. అది మనిషి నేచర్. అది ఎంటర్టైన్మెంట్ డ్రామా క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు. వేరేది అంటే ఎందుకంటే వాడి తెలివి పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది, అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు, దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు మీ దానికి ఎక్కువ దీన్ని గేరప్ చేసింది, ఇంటెన్సిఫై చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరేమో యు ఆర్ ట్రయింగ్ టు ఎన్లైటన్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ది టోటల్ సెనేరియో. ఎవరికి ఏ రకమైన ఇంకో రకమైన అపోహలు కానీ రాంగ్ ఒపీనియన్ లేకుండా మీరు ట్రై చేస్తున్నారు. ఇది యూఆర్ ఎట్ లెంత్ యూఆర్ స్పీకింగ్,
టు ద లాయర్స్ అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ నౌ మీరు ఇస్తున్నారు. కానీ ఈ మధ్య పోసాన్ మురళి నేను నాకొద్దు, నా కుటుంబమే నాకు ముఖ్యం, నేను ఇంకా అస్సలు బాబోయ్ రాజకీయాల్లోకి వెళ్ళను, నాకు సంబంధం లేదు, కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అనడంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకాడమిక్ టోటల్లీ. యువర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అకాడమిక్, వెదర్ యూ మేక్ ఎ ఫ్లాప్, వెదర్ యూ మేక్ ఎ హిట్, అది మీరు వేరే. బట్ ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబ్లెన్స్ బిట్వీన్ ది టూ. నేను నిజంగా చూడలేదండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ సమ్వన్ వెన్ ఐ డు నాట్ నో వాట్ ఈస్ ఇంటెన్షన్. డైరెక్ట్ మీరు ఏది ట్యాప్ చేసినా తన స్టేట్మెంట్లు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ వాస్ రూడ్ ఇనఫ్. ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టడము, బఫెలో ఫేసెస్ పెట్టడము, లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము, అవన్నీ చాలా అనే మైల్డర్ లెవెల్. బట్ అవే మనోభావాలని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీకు కోతి మొహం పెట్టో లేకపోతే కోతి చేతులు పెట్టో దానికి మీ మొహం పెట్టారు అనుకోండి, ఐ డెఫినెట్లీ గెట్ అఫెండెడ్. అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, సచ్ ఎ జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుందండి. లైక్ మీ మెనీ మిలియన్స్. ఇక్కడ మీరు దీన్ని హౌ డు యూ ఆన్సర్ దిస్ అండి? ఆన్సర్ వాట్? ఇప్పుడు పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు. పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు, నానా బూతులు. ఇంకా నేను అదే అన్నాను. ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు, ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్ట్. అది ఎవరు దాన్ని బట్టి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి. అవును, ఈనాడులో. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్ గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది మీ ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా? లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సాజరేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది. అవునండి. ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని. అది 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 నా పాయింట్. అవునండి. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగజైన్. దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అటు సెటైరైజేషన్తో అసలు నవ్వలేక చచ్చిపోయాను నేను. అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట, చాలా బాగుంది వేసిన కార్టూన్, నేను చూసానని చెప్పి. సో అది ఉన్నదండి. రామారావు మీద వేసిన కార్టూన్స్, శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు ఏ పేపర్ లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళా వరల్డ్. నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు, రామ్ గోపాల్ వర్మ చచ్చిన తర్వాత అని. లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది. కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి ఊహలో ఏదో రాశాడు ఒకటి. ఆడి కాంటెక్స్ట్ ఏంటి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం, సామెత ఉంది కదా. అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడు మనకి థ్రెట్ కాదు. థ్రెట్ అంటాడు ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టుకుపోతాడని కాదు. సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్స్ యు ఏదో విధంగా. ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతో కొంత వాటి పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు. ఇది కళ్ళు అంటారు. యా. సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి, కానీ లిటరల్ గా తీసుకోకూడదు అన్న. దట్ ఈస్ వాట్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్ అబౌట్. ఇన్ యానిమల్ ఫార్మ్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉన్నది సార్. ఇట్ ఈస్ ఏ పాపులర్ opinion వైరలింగ్ ఆన్ ద సోషల్ మీడియా. మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గానీ ఆలోచన గానీ? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి ఐ మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును. నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలాసార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ అల్ట్రూయిజం. అల్ట్రూయిజం ఇస్ అ ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ ప్రజా సేవ. Yes, altruist. Yeah, altruism. I'm not an altruist.
అల్ట్రూయిస్ట్ కానుడు పాలిటిక్స్లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్ అది. అప్పుడు మీరు ఏమంటారు, అది లేనప్పుడు ఎందుకు తీశారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ని అయినట్ట, లేకపోతే గ్యాంగ్స్టరిజంని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, వాట్ ఎవర్ క్యాచెస్ మై ఇంట్రెస్ట్, ఐ ట్రై టు రిఫ్లెక్ట్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ మై కెపాసిటీ పాసిబుల్ to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్. మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ యూ విల్ బి 100% dragged into that bottomless pit of criticism and controversy. That is what exactly happened now. I am dragged అనేది I don't agree with that. ఎందుకంటే because to drag me, I need to be allow myself to be dragged. నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు then you can use the word dragged. I am not affected, you know, because ఇప్పుడు దావలు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, మేబీ మొమెంటలీ యూ మైట్ ఫీల్ ఎన్ ఇరిటేషన్ ఆ పర్టికులర్ టైంలో, బట్ ఐ డోంట్ థింక్ ద దావలో రాంగ్ అన్న, ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకో సిస్టమ్ అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెల్ రాశాడు, 1984 అని ఒక నవల్ రాశాడు, 48లో రాశాడు 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు, ఆ ప్రభు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరాని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా ఏజ్కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూసుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఈస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ విల్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టిక్యులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. ఆ కంటిన్యూస్ చేంజింగ్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదంటున్నాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి, అంటే నాకు నిజంగా దాని గురించి అంత రామగారు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టిక్యులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు,
వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. మీరు ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో. సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నాను. ఎవరు చెప్పారు నాకు? ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు. వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి. సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా. కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా? ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. I don't know. He could not gauge. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు. ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe, sir, it happened, sir. అదే సార్, ఇట్ హ్యాపెండ్. బట్ అదే రీజన్ అని మీరు ఎలా బల్లగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉన్నాను కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్. ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్తో ఫెయిల్ అందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ కోర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. అవునండి. మీ ఒపీనియన్ మీరు క్లియర్గా చెప్పగలుగుతారు కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుంది దాన్ని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు. అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది, కొత్త ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలీదు. కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కటి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే సార్, మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ, ఆల్ దట్ వాజ్ రిడిక్యూల్డ్, దట్ ఆల్ దట్ వాజ్ డిరైడెడ్, డిస్డైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు సర్ఫేస్ నౌ. దాన్ని కెన్ ఎనీబడి ఛాలెంజ్ ఇట్ సార్? ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ?
ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకేమో మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ అ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై ఆర్ రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్? చెయ్యలా. బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంక దాని మీద ఏమి డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ లేకుండా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ఎన్, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు సిఎన్ఎన్ లో ఉంటారు, ఇక్కడ ఏమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసాడు వాడు. అప్పుడు ఏంటి అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, సిఎన్ఎన్, ఫాక్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గురిపుటాన్ని చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో వెన్ యూ పోస్టెడ్ యువర్ థింగ్ ఏది అదా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు నాకు తెలియదు. అదే చెప్తున్నాను. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా. అది దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది. నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it కదా, in spite of the time they have consumed. See, that is what he's saying, no? అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని, దట్ ఈస్ వాట్ ఇన్ఫరెన్స్ ఫైనల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సిఎన్ఎన్, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపల నుంచి వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు ఎంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి. దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద వచ్చింది, ఆడియో వచ్చింది. కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే నేను విన్నాను దాని గురించి. సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు కోర్టులో
ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది. కరెక్ట్. మీరు అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా? అది దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది, దాన్ని చేయటానికి. అది మీరు నవ్వించడానికి పుట్టారా, ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా, ఏదో పని లేకపోయారా, రకరకాలు ఉంటాయి కారణాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజ్జి అయిపోయాడు ఎత్తుకుని తిప్పుతున్నాడా అని కాదు కదా. అంటే శ్రీధర్ గారు అక్కడ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేక్ ఎత్తి అలా చూస్తున్నాడు, కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని, ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్. ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు, మోకాళ్ళ వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు తల ఎత్తి గోడ మించి చూస్తున్నాడు, లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారు కాకర పువ్వు వెలిగిస్తున్నాడు. ఇవి కామన్ గా వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే బికాస్ శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు, అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ అగెన్స్ట్ కాంగ్రెస్. దట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా. ఇక్కడ మీ విషయంలో దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ మనిషి కదా, జగన్ మనిషి కదా. ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ట్ ఉంటది కదా, ఒకటే పార్టీ ఉంటది కదా. ప్రతి న్యూస్ పేపర్, ప్రతి స్టాండ్ వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి. అందులో ఏంటి, మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను మొట్టమొదట పర్సనల్ వీడియో పెట్టా, దాని తర్వాత నేను బిగ్ టీవీ చేశా, దాని తర్వాత సాక్షి చేశా. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, నాకున్న టైం బట్టి, అవకాశం అడిగిన మనిషిని బట్టి చూసాను అంతే. అంతగాని కానీ నా పాయింట్, ఒకవేళ నిజంగా సాక్షి తప్ప ఎవరికి ఇవ్వను, అది నా ఒపీనియన్, అది నా ఇష్టం. అది దాన్ని ఎవరేం చేయలేదు. మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు కదా సాక్షి, దట్ నోబడి కెన్ అపోజ్ అండి, ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని. బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు, ఏమన్నారు, అది ఈజ్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, అదొక్కటే పాయింట్, వేరేది ఏమీ లేదు. ఒకటి సార్. తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద, మీరు 2 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్తే 2 లక్షల్లో తీయడానికి 2 లక్షల మంది తయారయ్యారు. అక్కడ ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. మీరు ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సందీప్ వంగ కూడా ఇప్పటి వరకు నేను రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ని అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రజెంట్ సీక్వెన్స్లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్కి మీ వైపు నుంచి? ఐ హ్యావ్ నో ఐడియా. అండ్ ఇంకోటి, నాకు పబ్లిక్ అనేది జనరలైజ్ చేయటం అనేది తప్పని నా ఫీలింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువల్స్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి, వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి. అలాంటిది వాళ్ళందరినీ కలిపి నేను ఒక పబ్లిక్ అని పెట్టడం అనేది, అంటే పబ్లిక్ అనేది జనరల్ టర్మ్ సార్. ఇన్ జనరల్లీ పబ్లిక్ లోని డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది, బట్ ఇన్ టోటో దే ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్. అండి కానీ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం, మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం. మేము ఏం చేస్తాం, ఆడియన్స్ అంటాం. ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ లేబుల్. అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్. వీడికి అది నచ్చుతుంది, ఆడికి అది నచ్చుతుంది, ఆడెవడో ఇది అంటాడు అది అంటాడు. వాళ్ళందరూ మనుషులు, పబ్లిక్ కాదాళ్ళు. పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి, లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్ లేడీస్ ని చేయడం కానీ, ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్ గా గవర్నమెంట్స్, సొసైటీ రెస్పాండ్ అవుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్న హార్మ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ 10 years నుంచి జరుగుతుంది డిబేట్. ఇదేం కొత్త డిబేట్ కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న కమలా హారిస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక వీడియో పెట్టారు, థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక ఫెస్టివల్ ఉంది అమెరికాలో. దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది, ఏదో అలా అనిపించింది వాయిస్. అది దానికి విదిన్ 6 hours
తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పైకి వచ్చి పెట్టాడు. ఓ ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు, మీరు నమ్మరు అసలు ఏ జనరేటెడ్ థింగ్ అని. ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే న్యూ అయిపోతుంది, ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా. కరెక్ట్. అప్పుడు ఏంటి, కమలా హారిస్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఇమేజ్ తీసుకుని చేయడానికి, లేకుండా చేయడానికి ఏంటి తేడా? అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా. నేను అదే అంటున్నానండి, అక్కడ ఏముంటారు మీకు బ్లర్ అయిపోతాయి డెఫినేషన్. దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారు అనుకోండి, మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి? ఆయనకి అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరికి వేదే అనిపించవచ్చు. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్. దాన్ని మెజర్ ఎలా ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు? దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ క్వీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అవును, అంటే ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ 7 జడ్జ్ బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, లారీ ఫ్లింట్ అని ఒక పబ్లిషర్, అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్. ఆ టైంలో కంపారి అనే ఒక డ్రింక్ చాలా ఫేమస్ వచ్చింది వాడు, కంపారి యాడ్ క్యాంపెయిన్ అని. అదేంటంటే పెద్ద పెద్ద పోస్టులు పెట్టారు అమెరికా అంతా పెట్టి, ఒక హోర్డింగ్ మీద ఏమో మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ టైం కంపారి తాగిందన్నమాట. మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ ఏదో, ఇలా రకరకాల హోర్డింగ్స్ పెట్టారు. ఈడేం చేశాడంటే లారీ ఫ్లింట్, జెరీ ఫాల్వెల్ అని, హీఈస్ ద #1 ఎవాంజలిస్ట్ ఆ టైంలో. అంటే మనకి ఆల్మోస్ట్ శంకరాచార్య ఏదో ఉంటారు కదా, బిగ్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని పెట్టాడు. అదేంటి అడల్ట్ మ్యాగజైన్, అది అడల్ట్ మ్యాగజైన్ లో జెరీ ఫాల్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అంటే అంతకన్నా అఫెన్సివ్ ఒక ఉంటుందా? ఉండదు. దాని మీద కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టులో చాలా హెవీ సెంటెన్స్ ఇచ్చారు. అతను అపీల్ చేసుకుంటే వెళ్ళి సుప్రీం కోర్ట్ 7 దాని లాయర్ దేంట్లో పారాడంటే అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏ మేనర్లో చెప్తే ఏంటి, అది ఏ మేనర్లో చెప్తే తప్పు అనే దాంట్లో వచ్చి 7 జడ్జ్ బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ లారీ ఫ్లింట్. అదేముందంటే పబ్లిక్ ఫిగర్స్ ఆర్ మెంట్ ఫర్ రిడిక్యూల్, పబ్లిక్, అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఏ మేనర్ కరెక్ట్ లేదు అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఎంత అయితే కరెక్ట్ కాదు అని. అప్పుడు దేనికి వస్తాం మనం? మీరు చేసిన దాన్ని మీరు మీ ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద, లేకపోతే నిజంగా అతను మదర్తో చేశాడని నమ్మించడానికి చేస్తున్నారా అనే ఇంటెంట్ ప్రూవ్ అవ్వాలన్నాడు. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే కంపారి యాడ్ ఉంది అక్కడ, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టాడు. కంపారి యాడ్కి ప్యారడీ లాగా కార్టూన్ ఉంది బేసిక్గా, ఆడి ఫోటో పెట్టాడు, జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టాడు అక్కడ, అది స్ట్రైక్ చేసిన అది బేసిక్గా. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. శ్రీశ్రీ గారు అన్న మాట కూడా ఉందండి, మీరు ప్రైవేట్ గా ఉన్నంత కాలం మేమేమను, పబ్లిక్ అయినప్పుడు ఏదైనా అంటాం టామ్ అని. అవును, అప్పుడు పబ్లిక్ అదే కదా. మీరు ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ అనే లైన్ పోయింది. ఇప్పుడు నేను ట్విట్టర్ అంటే ఎవరు, నన్ను ఇష్టపడి ఫాలో అవుతున్నారు నేను వాళ్ళని బలంతో పెట్టట్లా, నేను అక్కడ పెట్టాను. న్యూస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీకు న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, లేకపోతే ట్విట్టర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, అన్ని ప్లాట్ఫామ్స్. వాళ్ళని ఎందుకు రావట్లేదంటే దే ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 230. అదేంటి, the platform is not responsible for the content generated by the user. అది మీకు వెసులుబాటు కలిగిస్తుంది. న్యూస్ పేపర్లో మాకు నచ్చితేనే మేము పెడతాం అనేది ఎడిటర్ ఎప్పుడు చేస్తున్నాడు, వాడికి టైం ఉన్నప్పుడు చేయగలుగుతాడు. అది ఎగ్జాక్ట్లీ ఇన్స్టంటేనియస్గా పెట్టినప్పుడు మీకు టైం ఎలా ఉంటుంది? ఉండదు. అప్పుడే నేను ఫస్ట్ లైన్ చెప్పాను కదా, ఫ్రీ సొసైటీ బై డెఫినిషన్ మీన్స్ యూ హ్యావ్ టు బి రెడీ టు టాలరేట్. సేమ్ లారీ ఫ్లింట్ కేసులో కూడా అడ్వకేట్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ డోంట్ లైక్ హస్లర్ మ్యాగజైన్ డోంట్ బైట్, బట్ యూ కాంట్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద సమ్ అదర్ పర్సన్ హూ వాంట్స్ టు సీ దట్. నీకు ఇష్టం లేనిది నువ్వు చూడద్దు. అందుకని ఏంటి, మీకు వార్నింగ్ లేబుల్స్ ఉండేది. అందుకే వార్నింగ్ లేబుల్స్, సిగరెట్ హానికరం, కానీ సిగరెట్ ఆపట్ల చెప్తున్నాడు అంతే.
సర్టిఫికేషన్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా దాని కింద వస్తుంది. మీరు ఒకటి కొంటా ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమైతే ఏమవుతుందని వార్నింగ్ ఉండాలి, కానీ యూ కాన్ రిస్ట్రిక్ట్ అండ్ బ్యాన్ ఇట్. అది పాయింట్. కానీ నేను ఇంకొక మాట అడగాలి సార్, చనువు తీసుకుని అడుగుతున్నది, ఇది డౌట్ కాదు, ప్రశ్న కాదు. ఇప్పుడు నార్మల్ గా ఒకళ్ళకి అధికారం ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రజలకు వీలైనంత సాయం చేయాలి. ఎక్కడైనా ఫీడ్బ్యాక్ లో పొరపాటు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసేవాడు, రచ్చబండకి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన, దానికోసం వెళ్ళే. బట్ ఇప్పుడు జగన్ గారు ఆయనకి గవర్నమెంట్ పవర్ వచ్చిన తర్వాత, అంత థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, కంప్లీట్లీ దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ ది పవర్ వాజ్ horribly misused to the extent of his losing the elections on the very next term, మొన్న టర్మ్ లో. దాని మీద how these people practiced all the patience, as you said now, tolerance, everything వీళ్ళ దగ్గర ఉన్నది, నిలబడ్డారు, తన్నులు తిన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఆ ఏజ్ లో జైల్లో పెట్టారు, అండ్ ఎవ్రీథింగ్ వెంట ఇన్. దీని మీద మీరు ఎందుకు సినిమా చేయరు? సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ రిపర్కషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మలాని ఇలా అయ్యింది అనేది నేను ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నాను అంటే నాకు తెలియదు కనుక ఒప్పుకోను, తెలుసు కాబట్టి కాదు. దానికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, అది చేయటం కరెక్టా కాదా అని నాకు తెలుసా లేదా అనే దానికన్నా జగన్ షుడ్ నో మోర్ దెన్ మీ అండ్ యూ అని నా ఫీలింగ్. ఎందుకంటే రెండిట్లో కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ టు మెయింటైన్ ద ఇమేజ్ ఇన్ ద సో కాల్డ్ పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ ఆర్ ద మెయిన్ థింగ్ కదా, ఓట్లు వేసే వాళ్ళు. సో ఇప్పుడు తను మిస్రీడ్ చేసినది ఎప్పుడు తెలుస్తుంది మీకు? రిజల్ట్ వచ్చే తెలుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు 2019లో? ఇప్పుడు జగన్ అంత ఫెంటాస్టిక్ మ్యాండేట్తో వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఈయన ఎందుకు ఓడిపోయారు అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీసాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సినిమా ఒక 30 years పైన బ్యాక్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, నేను నాగార్జున అందరం కూర్చుని వచ్చి ఆ మేకప్ రత్నంకి బుర్ర దొబ్బింది బాబు, ఏదో సినిమా కొన్నాడు, ఆ డబ్బింగ్ సినిమాకి మార్కెటే లేదు, పైగా అది క్యాపిటేషన్ ఫీ అంట సబ్జెక్టు, అది కమర్షియల్ మ్యాటరే కాదు అన్నాడు. ఆ సినిమా జెంటిల్మెన్, అది బాక్స్ బదులు పడిచింది. ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి 1 week అయ్యాక మాతో ఏమన్నాడు అంటే, క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా, పట్టించింది బాబు అన్నాడు. తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు చాలా పెద్ద ప్రైజ్ కి హిందీలో కొనుక్కుని, ఆల్రెడీ ఆయనకి 2 hits ఉన్నాయి, ఆజ్కా గుండారాజు, ప్రతిబంధ్. ఇది ఆ టైంలో నెంబర్ 1 హీరోయిన్ జూహీ చావ్లా, మన అను మలిక్, బాద్షా తర్వాత ఇలాంటి అన్ని సెటప్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయినాడు. అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో అన్నాడు, క్యాపిటేషన్ ఫీ కోయి సబ్జెక్టే అన్నాడు. అంటే ఏంటి అదే అంటే ఈయన చెప్పిందే, ఈ ప్రొడ్యూసర్ చెప్పింది, ఆడదని చెప్పినవాడు అది చెప్తున్నాడు ఆడకపోయిన తర్వాత. అప్పుడు ఏంటి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇటు పడచ్చు అటు పడచ్చు, తెలియదు మనకి పడే వరకు. ఇటు పడినప్పుడు అరే అమ్మా మాత్రం తెలియదు అంటూ, అటు పడితే అప్పుడేంటి, ఒకవేళ జగన్ నిజంగా గెలిచారు అనుకోండి వైసీపీ ఈసారి కూడా, మన దగ్గర రీజన్ 100% ఉంటుంది రీజన్. అప్పుడేం చెప్తానంటే, సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అందరూ నమ్మారు అంటాం, గెలలేదు కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటాం. అంటే మనకి ఆల్వేస్ మన దగ్గర మన రెడీ ఆర్గ్యుమెంట్ ఉంటది, ఏది సపోర్ట్ చేయాలన్నా యూ కెన్ స్పిన్ ద థింగ్. ఇప్పుడు మీరు బికాస్ యూ బిలాంగ్ టు ది హోల్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్? అబ్సల్యూట్లీ ఐ లవ్ ద ట్రైలర్. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది, ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్లకి ఎలా కొన్నారు అన్నది మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా. అవునండి. అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ గానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని, ఈ సినిమా ఇట్లాగా ఉండొచ్చు. నేను నా లైఫ్ లో ఒక్కటే లైఫ్ లో ఎప్పుడు నేను చేయను ప్రిడిక్షన్, ఎప్పుడు చేయలేదు. నాట్ ఇన్ ఆస్ట్రేలియా.
నేను దేవుడు కాదు, అస్ట్రాలజర్ కాదు, సైంటిస్ట్ కాదు. అసలు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు? నేను ఏది నమ్మరు. మీరు వర్మన్ తప్పితే ఎవరు? ఐ బిలీవ్ ఇన్ ద వాట్ ఇట్స్ కాల్డ్ ది కేఓస్ థియరీ అని. మైకిల్ క్రైటన్ ఈజ్ ఎ రైటర్ ఆఫ్ ఆండ్రోమెడా స్ట్రెయిన్ అండ్ జురాసిక్ పార్క్, సైన్స్ ఫిక్షన్ రైటర్. తను ఏమంటాడంటే, మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న ఒక అలవాటు, వి లుక్ ఫర్ ఆర్డర్. అన్ని ఆర్డర్లో ఇలా ఉన్నాయి, ఇలా అయితే ఇలా అవుతుంది, అలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా చేద్దాం అని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్. బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేఓస్ అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మూలాన వరల్డ్ మూవ్ అవుతుంది, కానీ మీరు చేసిన కృషి మూలాన మూవ్ అవుతుంది అన్నాడు. అది నేను నమ్ముతాను. కరెక్ట్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఈస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ అవుతుంది. మనం ఆర్గనైజ్ చేసి హార్మోనియం అయిద్దాం అనుకుంటే అవ్వదు. వెల్ సెడ్ అండి, వెల్ సెడ్ అండ్ యూ రికలెక్టెడ్ వెల్, కరెక్ట్ అకేషన్ కి. అండ్ సో నైస్ ఆఫ్ యూ సార్, ఆల్వేస్. అంటే మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు ఇలా అయిపోయింది మీ రెప్యుటేషన్ అనుకుంటారు కదా, ఇది ఎప్పటి నుంచి అంటే, నేను గోవిందా అప్పుడు అది ఒక ఫేజ్. 2000 నేను మన అక్కడికి వెళ్ళాను కదా, ఆ పేరేంటి, తాజ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా, ఎంత బ్యాడ్ ఏదో వచ్చేసింది. దాని తర్వాత మియా మాల్కోవతో ఏదో చేశాను, దాని తర్వాత ఇంకోటి ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక 15 కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా. వినాయక చవితి దగ్గర ఏదో పెట్టాను కొన్ని. వచ్చిన ప్రతిసారి అరే అంటారు అందరూ. బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తుండదు. అందుకే నేను వేవ్ అనే డెఫినేషన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. అవును, అంతే అంతే. దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం ఇటు అటు, అంతేగాని వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్టింగ్ రామ్ గోపాల్. అది నాకు తెలీదు. Still there are possibilities. That decides on the judge. No, నాకెలా తెలుస్తుంది? అంటే మీకు మీ లాయర్లు ఉన్నారు కదా. నా లాయర్, ఏ లాయర్ అయినా ఆ సైడ్ నుంచి ఆలోచిస్తాడు కదా. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, దీని ఏ టర్న్ ఎలా తీసుకుంటుందని ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పే కదా ఇంకా జడ్జి ఎందుకంటున్నా. Of course. Yeah, obviously. Of course. ఇది మండే వరకు టైం ఇచ్చారని ఏదో చెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ఉంది దాని హీరింగ్. సో దట్ డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత. ఓకే. బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాకరేలతోని వాళ్ళతోని దావూద్ ఇబ్రహీంలతోని ఢీకొన్న మనిషి మీరు. అండ్ ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది. బట్ 100% మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమి ఏదో నేను చెప్తాను. మనోభావం అనేది ఎంత వేగం అంటే, ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఫాదరు కొడుకుని ఇంతకు పనికిరాని సొంటవరా నువ్వు అన్నాడు అనుకోండి, వాడేదో ఫీల్ అయిపోయాడు, వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, మా నాన్న ఇంత మాట అనేసాడని. అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా? ఐ డోంట్ నో. అది ఎబటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా. లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని చచ్చిపోయాను అంటే ఏం చేస్తారు మీరు? మనోభావాలు అనేది వెరీ వేగ్ థింగ్. అది దాని క్వాంటిఫికేషన్ మనోభావాలు కాదు సార్. మనోభావాలు ఏమున్నాయి సార్? వాళ్ళ హీరోని మీరు అలా చేశారు, మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హర్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి? అసలు మనోభావం ఈజ్ అ వేగ్ థింగ్. 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనోభావం అన్నదానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు. కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ రిజల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్. మా హీరోని నువ్వు ఇలా చేస్తావా? మా హీరో అంటే ఏమనుకున్నావు? నేను అదే చెప్తున్నా. సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో, కాన్ఫ్లిక్ట్ లోంచి వస్తుంది. సొసైటీ దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీ సిస్టమ్ టు డిసైడ్ ఆన్ ది గ్రావిటీ ఆర్ వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. మిగతా అన్ని మనం మాట్లాడుకోవడమే. మీడియా కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవ్వరు కానీ అన్ని ఊరికేనే మీన్ నథింగ్. ఎవెన్చువల్లీ ఆ సెక్షన్ ఏంటి, ఏం జరిగింది, పిన్ పాయింట్ ప్రెసిషన్ వేగ్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ అది ఆలోచించి ఎదురు చేస్తారు దానికి అంతే. ఇంకా మందంతా ఎనాలిసిస్ అంతా ఊరికనే రెటారిక్. అది కుక్కలు మురిగినట్టే మనం అందరం కలిసి. ఏమి ఒకడు కొంచెం మెల్లగా మురుగుతాడు, కొంచెం గట్టిగా మురుగుతాడు, కొంచెం మురుగుతాడు. అది అంతే, అన్ని మురుగులే. అదేలేండి సార్. సో ఎనీ విల్ వెయిట్ ఫర్ ది వెర్డిక్ట్ and how Ram Gopal Varma is going to handle this and face this
ఈజ్ ఎ బిగ్ సస్పెన్స్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ. సస్పెన్స్ ఫిల్మ్ మీడియా చేసింది, ఏమీ లేదు అక్కడ. మీరు మీరు ఒక్క ఈ కంప్లైంట్స్ తీసేయండి. అసలు ఈ కేసుని ఎవడన్నా నాకు తెలిసి 1 hour కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట ట్వీట్ అని, అంతే ఉంటుంది. వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వణికిపోతున్న రామ్ గోపాల్, మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ అన్నమా, కోయంబత్తూరులో కనిపించిన రామ్ గోపాల్, ఇది చేసింది ప్రకాష్ రాజ్ మిమ్మల్ని దాచేయడానికి. ప్రకాష్ రాజ్. సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా. మీరు మీడియాలో ఎప్పుడైనా చూసారంటే ప్రజలంతా దేశం అంతా ఉత్కంఠ కాదు, ఆడు ఎవడైతే అన్నాడో ఆడికి కూడా లేదు, ఆడు యాక్ట్ చేస్తున్నాడు. అది జోక్స్. బట్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమి కంపెనీ లేకుండా ఎవడో ఆడిస్తాను అనటానికి. ఇంకోటి ఏంటి, ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకున్నాడు, ఆడు ఏదో అన్నాడు, వాడి ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో అనుకున్నారు అనుకోండి, ఒకవేళ అవును మీ ఫ్రెండ్స్లో ఉంది, ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు, అదంతా కోర్ గ్రూప్, మీరు ఫాలో చేసుకుంది. ఈ రిజిస్టర్డ్ మీడియా కంపెనీస్, లెజిటిమేట్ మీడియా కంపెనీస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒఫిషియల్గా చెప్తున్నారు అనేది ఒక అపోహ ఉంటుంది ఎవరికి, జనరల్ పబ్లిక్. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ అబౌట్ ద సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ప్రాబ్లం. సోషల్ మీడియా అనేది గ్రూప్స్ లో మాట్లాడుకుంటుంది అంతే. అది అక్కడ does not come onto the surface. nobody will take social media seriously అంటున్నాను. అది నేను చెప్పేది. అవును, ఇప్పుడేమో మీరు ఏబిఎన్ అని పెట్టి మ్యూజిక్ ఇచ్చేసి ఆ రోజు మీరు మంచి సూట్లు వేసుకుని వెనకాల గ్రాఫిక్లు అన్ని పెట్టి చేసినప్పుడు ఈ నిజం చెప్తారేమో అనుకుంటారు. అందరికన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఎవ్రీవేర్, నాట్ ఇన్ తెలుగు. అబ్సల్యూట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. Anywhere there's a democracy, now the biggest problem is the mainstream media. అంత పాలరైజ్ అయిన ఇన్స్టెన్స్ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు. వాళ్ళు కూడా ఐ డోంట్ బిలీవ్ దే ఐ డోంట్ థింక్ దే హేట్ మీ. నో, దే వాంట్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఉంది అనుకోండి, అర్నబ్ గోస్వామి ఇస్ వన్ ఆఫ్ ద టాప్. అండ్ హీ వెంట్ ఆఫ్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు 1 year. అమ్మాయి మీద అసలు ఏంటి వస్తుంది. కానీ అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏమైనా శత్రుత్వం ఉండదు, అది ఇప్పుడు కలిసి కూడా ఉండడు. ఎగ్జాక్ట్లీ. బట్ దే వెంట్ కంప్లీట్లీ ఓవర్. ఎందుకంటే అదొక సిస్టమ్ అయిపోయింది. ఏదో ఒక స్టోరీ తీసుకుని దాన్ని ఫుల్ చేయడం, అంతే, రుద్దడం అట్లాగా. ఎవ్రీ డే అర్నబ్ గోస్వామి వాజ్ ఆన్ దట్. హి వాజ్ షౌటింగ్ 1 year, yelling 1 year. yes 1 year he was shouting at the height of his voice. ఫైనల్ గా ఏం చేశాడు, సిబిఐ ఎంక్వైరీ బాంబే పోలీసు ఫస్ట్ 4 weeks లో ఇచ్చారు ఇది సూసైడ్ కేసు అని. ఈ గొడవతోటి సిబిఐని పెట్టారు. సిబిఐని పెట్టిన తర్వాత సిబిఐ వచ్చిన 2వ రోజు అర్నబ్ గోస్వామి ఏమన్నాడంటే 2 days లో 50 days బాంబే పోలీస్ చేయని ఇన్వెస్టిగేషన్ అంతా 2 days లో సిబిఐ చేసిందని చెప్పాడు. ఆ 2 days అయిపోయి 3 years అయింది ఇప్పటికి. సిబిఐ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, సిబిఐ ఇవ్వలేదు, అర్నబ్ ఇవ్వలే. సుశాంత్ became a forgotten chapter. అంతే, చాప్టర్ abandoned chapter. ఎందుకంటే మీడియా ఎప్పుడు మీరు చూస్తే బెస్ట్ సినిమా తీస్తుంది. మీడియా తీసిన సినిమాలు మా వల్ల కాదు తీయటం, కాకపోతే సెకండ్ హాఫ్ తీరు, ఇంటర్వెల్ అయిపోతుంది సినిమా. మీరు కంక్లూజన్ వస్తేనే కదా సెకండ్ హాఫ్ వచ్చేది. అంతే, క్లైమాక్స్ అలా వదిలేస్తే కుదరదుగా. సో మీడియా కుదురుతుంది, అది నేను చెప్పేది. ఎందుకంటే మీడియాలోంచి పోగానే అందరూ మర్చిపోతారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్చిపోవడానికి కారణం మీడియా మర్చిపోవడం, జనాలు మర్చిపోవడం కాదు. ఇప్పటికైనా they want really they can make a story what happened to అడగట్లేదు. అందుకే there was no inquiry at all. సిబిఐని మేము అడిగాం, వాళ్ళు సమాధానం ఇది చెప్పారు, లేకపోతే చెప్పలేదు, లేకపోతే ఇప్పుడు చెప్తా, అది ఏదో ఒక క్లోజర్ ఉండాలి కదా. ఉండాలి, 100%. మేము చెప్పం అనాలి, ఏదో చెప్పాలి. మేము చెప్పం, ఇక్కడ మేము క్లోజ్ చేస్తున్నాం ఇది అని అంతే. అండ్ దట్ ఆల్సో డిడ్ నాట్ టేక్ ప్లేస్ at the time. And thank you for all the time that you really spared us, sir. Thank you. ఇది రామ్ గోపాల్ వర్మ గారి మీద జరుగుతున్న ప్రస్తుత మీడియా సంఘర్షణ, దీనికి సంబంధించిన అన్ని టోటల్గా డీటెయిల్స్ కానీ లేకపోతే బ్రేకప్స్ కానీ అన్నీ కూడా మనకి త్వరలోనే తెలియడానికి వీలున్నది. దానికి సంబంధించి ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ దానికి సంబంధించి కూడా ఆయన పెట్టుకున్న పిటిషన్కి ఇవాళ ఒక క్లోజర్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు. సో విల్ వెయిట్ ఫర్ ది డే ఆఫ్ అరైవల్.
థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.